హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో అస్సలు నూనె లేకుండా స్పాంజ్ లాంటి దోశల్ని అండ్ దీంతో పాటుగా మంచి స్పైసీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ స్పాంజ్ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈ స్పాంజ్ దోశని అండ్ స్పైసీ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు ఇడ్లీ రైస్ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఇడ్లీ రైస్ లేకపోతే రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే మామూలుగా దోశల బియ్యాన్ని కానీ వేసుకోవచ్చు. కానీ ఇడ్లీ రైస్ అయితే ఏంటంటే మనకి పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. మీకు అవైలబుల్గా లేకపోతే రేషన్ రైస్ని కూడా వేసుకోవచ్చు. సో ఇలా 1 కప్పు ఇడ్లీ రైస్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు అటుకుల్ని వేసుకోండి. లావుగా ఉన్న అటుకులనైనా వేసుకోవచ్చు, లేదంటే పలుచగా ఉన్న అటుకులనైనా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళను వంపేసి మళ్ళీ తిరిగి మంచినీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని అండ్ అటుకుల్ని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం, అటుకులు అండ్ మినప్పప్పు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని, అటుకుల్ని అండ్ మినప్పప్పుని వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఇందులోనే 1 కప్పు ఇడ్లీ రైస్కి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఈ దోశకి ఈ పచ్చి కొబ్బరి చాలా టేస్ట్ని ఇస్తుంది. సో ఇలా 1 కప్పు పచ్చి కొబ్బరిని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పంచదారని వేసుకోండి. ఇలా పంచదారని వేసుకోవడం వల్ల మనం చేసుకోబోయే దోశ అనేది మంచి కలర్లో వస్తుంది అనమాట. సో అందుకోసం ఇలా 1 టీ స్పూన్ పంచదారని వేసుకోండి. తర్వాత ఇందులోనే కావలసినన్ని నీళ్ళని పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని ఈ విధంగా ఇలా నురగలాగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 7 నుంచి 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. మీరు నైట్ పడుకోబోయే ముందు గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే దోశని వేసేసుకోవచ్చు. నేను కూడా ఇక్కడ నైట్ గ్రైండ్ చేసేసి ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇది చలికాలం కాబట్టి మీకు ఫర్మెంటేషన్ జరిగింది కనిపించట్లేదు అనమాట. కానీ పిండి అయితే చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని పిండిని ఇలా కొద్దిగా పలుచగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గరిట జారుగా ఉంటే సరిపోతుంది. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం ఇలా స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. ఈ దోశ కోసం పెనం అనేది ఎక్కువ వేడిలో ఉండాలన్నమాట. ఇలా బాగా వేడైన పెనం మీద మంటని హై ఫ్లేమ్లోకి ఉంచేసుకొని ఇలా ఒక గరిటెడు పిండిని తీసుకొని దీన్ని కొద్దిగా సెట్ దోశలాగా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశని మరీ పలుచగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశని వేసుకున్న వెంటనే దీని మీద ఇలా మూతను పెట్టేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్ ఒకవైపు చక్కగా కాలే వరకు కాల్చుకోవాలి. దీని మీద నూనె వేయాల్సిన అవసరం ఏమీ లేదు, చక్కగా కాలిపోతుంది. సో ఇది ఒకవైపు ఇలా చక్కగా కాలిన తర్వాత మీరు కావాలంటే రెండో వైపు కూడా తిప్పుకోవచ్చు, లేదు అంటే ఇదే విధంగా కూడా తీసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోండి. సో మనకి దోశలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మంచి స్పైసీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక పావు గంట సేపు వేడి నీళ్ళల్లో నానబెట్టిన ఎండుమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ 3 గుంటూరు ఎండుమిర్చిని అండ్ 4 కాశ్మీరీ మిర్చిని వేస్తున్నాను. ఇలా కాశ్మీరీ మిర్చిని వేసుకోవడం వల్ల మనం చేసుకోబోయే చట్నీ అనేది మంచి కలర్లో వస్తుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర ఇలా కాశ్మీరీ మిర్చి కనుక లేకపోతే నార్మల్ మిర్చినే వేసుకోవచ్చు. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి.
ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ అలానే ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండును వేసుకోండి, మరి ఎక్కువగా వేసుకోవద్దు. చట్నీ అనేది మరి పుల్లగా ఉంటుందన్నమాట. సో అందుకని చాలా కొద్దిగా చింతపండు వేసుకోండి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ అంతా పసుపుని అండ్ అలానే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 టీ స్పూన్ల నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలను వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి. వేసుకొని ఈ పప్పులన్నింటినీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. సో ఇలా పప్పులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఈ పోపులో వేసేసుకొని చక్కగా అంతా కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి ఈ చట్నీని లో ఫ్లేమ్లోనే చక్కగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఆయిల్ ఈ విధంగా చక్కగా పైకి తేలుతుందనమాట. అప్పటి వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సో ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశలతో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా అస్సలు నూనె లేకుండా దోశల్ని అండ్ మంచి స్పైసీ చట్నీని ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.